ఇలా షేర్ చేసుకోవటం అండ్ ఇంత ఉత్సాహంగా వచ్చి ఈ ఫంక్షన్ ఇంత వైబ్రెంట్ గా ఇంత ఉత్సాహంగా జరగాలి కాబట్టి అందరూ సంతోషాన్ని మొన్న పాండమిక్ కోవిడ్ సమయంలో అది ప్రపంచంలో చాలా వ్యవస్థల్ని చాలా రంగాల్ని అతలాకుతలం చేసింది, కన్ఫ్యూజన్ పెట్టేసింది, భవిష్యత్ దేవుడు తెలియని అగమ్య గోచరంలో పెట్టింది. అలాంటి పరిస్థితుల్లో సినిమా రంగం కూడా ఏమైపోతుంది అనే ఒక డోలాయమాన పరిస్థితిలో ఉన్నప్పుడు చూస్తే నిజంగానే అందరూ ఓటికలకి అలవాటు పడిపోయారు. అది భాషకు సంబంధం లేకుండా ఏ భాషా చిత్రాలు చూసి వాళ్ళకి ఎక్స్పోజర్ ఎక్కువ చేసింది. ఇలాంటి వాళ్ళకి ఏ సినిమా తీసి మనం సాటిస్ఫై చేయగలం, ఇలాంటి వాళ్ళకి మనం సంతృప్తి పరచగలమా అనేది ఎప్పుడూ విమర్శలు ఉండేవారు. ఆ తర్వాత అలవాటు అయిపోయి జనాలు ఓటీటీలో సినిమాలు వాళ్ళ థియేటర్ రక్షణ చాలా కష్టం అండి. అట్లా అది ఏదైనా ఈవెంట్ ఫిల్మ్స్ కానీ, బిగ్ హీరో ఫిల్మ్స్ కానీ, హై బడ్జెట్ ఫిల్మ్స్ కానీ థియేటర్లోనే ఆ సినిమాలు చూడాలి, ఆ ఎక్స్పీరియన్స్ మనం పొందాలి అనుకునే సినిమాలు తప్ప చిన్న చిత్ర సినిమాలకి రావడం చాలా కష్టం. ఇదేమి కష్టకాలం ఇండస్ట్రీకి. సినిమా ఇండస్ట్రీ ఏమైపోతుంది, ఒక 5-6 పెద్ద సినిమాలు ఆడితే మాత్రం సినిమా ఇండస్ట్రీ ఓహో అంటే కాదు. చిన్న సినిమాలు అన్ని సినిమాలు ఇక్కడ ఎంతో ఉత్సాహంగా జరుపుకోవాలి. షూటింగ్ లో ఎంతో మందికి ఉపాధి కల్పించాలి, ప్రతి ఒక్కరు కళలో ఉండాలి. ఆ చిన్న సినిమాలు ఏదైనా అన్ని కూడా ఆడాలి, అప్పుడే పరిశ్రమ సజావుగా కొనసాగుతుంది అని అనుకునే మాలాంటి వాళ్ళకి అలా కొన్ని నాకు ఒక రకమైనటువంటి చిన్న పెరుగు వచ్చింది. ఏ సినిమాలు చేయాలి, ఎలాంటి సినిమాలు చేసి రాణించాలి, కానీ అవన్నీ కూడా కరెక్ట్ కాదు. ప్రేక్షకుల్లో ఎప్పుడు తప్పడదు, లేదా తప్పుని సినిమాలు ఆడలేదు రాణించుకుంటే అది వెలుగు స్టేజ్ మీద మా అందరం తప్పే తప్ప అది ప్రేక్షకుల తప్పు కానే కాదు. అది ఉదాహరణగా ఈ సంవత్సరం 2024లో ఆరంభంలో ఇక్కడ ప్రశాంత్ వర్మ ఉన్నాడు, తను సజ్జా తేజ వీళ్ళు చేసినటువంటి సినిమా హనుమాన్, ఆ సినిమాతో శుభారంభం అయింది. ఆ సినిమాని అనూహ్యంగా లోకల్ గా అనుకున్నారు, కానీ ఆంధ్ర తెలుగు సినిమా కాదు, అది ఆల్ ఇండియా సినిమాపై అయిపోయింది. అక్కడి నుంచి ప్రారంభమైనటువంటి ఈ ఆదరణ, చిన్న సినిమాల పట్ల ఆదరణ, చిన్న సినిమాలు అనుకున్నవి లో బడ్జెట్ అనుకున్నవి తీసే సినిమాలు హై బడ్జెట్ సినిమాలు పెద్ద సినిమాలుగా మార్చారు. అది అందులో తర్వాత వచ్చినటువంటి మన సినిమా పేరు గుర్తురావట్లేదు, కానీ చాలా సినిమాలు అంటే నీహాగా తీసిన కమిటీ కురవాడు కానివ్వండి, ఆ తర్వాత సిద్ధు జవహర్ చేసినటువంటి టిల్లు సినిమా కానివ్వండి, ఆ తర్వాత ఆయ్ అనే సినిమా, ఇట్లా ఒకటి చాలా సినిమాలు వరుసగా హిట్ అవుతుంది. ఒక సమ్మర్ మాత్రం అంత మంచి సినిమాలు ఈ సినిమాలు ఎక్కడ చూసాం, అది మన యొక్క జాతీయం జరిగినటువంటి పొరపడే తప్ప. ఆ తర్వాత మళ్ళీ చూస్తే మన దీపావళికి అమరన్ కానీ, కా కానీ, ఆ తర్వాత లక్కీ భాస్కర్ కానీ, ఇవన్నీ కూడా ఎంత ఆదరణ పొందాయంటే ఎవరు పెద్ద డైరెక్టర్స్ ఎవరు లేరు, పెద్ద యాక్టర్లు ఎవరు లేరు. ఇది కోటాను కోట్లు ఖర్చు పెట్టి తీసేవి కావు. కంటెంట్ అన్నది ఈ రోజున మన ఆయువు పడుతుంది. ఆ కంటెంట్ బాగుండాలి, సినిమాలో ఎంటర్టైన్మెంట్ పొందగలగాలి, వాళ్ళు ఇవ్వగలగాలి. మనం అది ఆస్వాదించడం ఎప్పుడు ప్రేక్షకులు రెడీగా ఉంటారు. అది అందుకనే అంటారు, ఏదైనా సినిమాలు ఆడము, ఇక్కడ ఓటీటీకి అలవాటు పడిపోయారు, థియేటర్స్ రావడం కష్టం అనేది మాత్రం అవాస్తవం. ఈ రోజున ఈ మొన్న ఈ సినిమా వరుసలో మన సత్య ఇందులో ఉన్నాడు. సత్య చేసినటువంటి నువ్వు, అలాగే మన కీరవాణి గారి అబ్బాయి చేసిన శ్రీ మత్తు మొదలున్నట్టు ఎంత బాగుంది ఆ సినిమా, ఎంత సరదాగా ఉంది, ఆత్మీయతో చాలా చాలా బాగుంది. ఇవన్నీ కూడా నేను ఉత్సాహంగా సినిమా 2 సార్లు చూశాను. సినిమా ఇట్లాగా సినిమా బాగుంటే థియేటర్స్ వస్తారు, చూస్తారు, వాళ్ళు ఎంటర్టైన్మెంట్ పొందడానికి వాళ్ళు ఎంత డబ్బైనా ఖర్చు పెట్టి రెడీగా ఉన్నారు. అయితే ఆ సినిమా వాళ్ళకి అందేలాగా మనం చాకచక్యంగా తీయాలి, మనం శ్రద్ధాశక్తిలో తీయాలి. ఆ కంటెంట్ మనం 1-2 సార్లు చెక్ చేసుకుంటే కానీ మనం బయట ఉండకూడదు. ఎందుకంటే ఈ రోజున దాదాపుగా 110 సినిమాల ఇంతవరకు రిలీజ్ అయితే అందులో ఆల్మోస్ట్ 20% ఫిల్మ్స్ ఇది మంచి పర్సంటేజ్. అండ్ ఆ రకంగా ఈ రోజున ఈ జీబ్రా
మంచి కంటెంట్ ఉందని అర్థమవుతుంది. ఇది వెరీ వెరీ ఎంటర్టైన్మెంట్ ఉంది. ఇందులో మంచి స్టార్ కాస్ట్ ఉన్నారు, అందరూ వండర్ఫుల్ యాక్టర్స్ ఉన్నారు. అండ్ టోటల్ గా ఇది మంచి ఎంటర్టైన్మెంట్ తో పాటు క్రైమ్ ఎలిమెంట్ ఫ్యామిలీ కూడా ఉంది, ఎమోషన్స్ ఉన్నాయి అన్నాను. ఖచ్చితంగా ఈ జీబ్రా మంచి హిట్. ఇప్పుడు రాశాక ఈ బొమ్మ సూపర్ అంటే ఇందులో నాకు కావాల్సినటువంటి ఇందులో సత్యరాజు గారు ఉన్నారు, సత్య ఉన్నాడు, అండ్ సునీల్ అందరి నుంచి నా బ్రదర్. అండ్ కన్నడ చూసినటువంటి ఒక అద్భుతమైన యాక్టర్ ధనుంజయ్. ఆయన గురించి నేను విన్నాను కానీ సినిమాలు చూడడం చేయలేదు. బట్ పుష్ప చూసాను. పుష్ప ఈ సినిమాలో చాలా మంచి గుర్తింపు వచ్చింది. మంచి ఆర్టిస్ట్ గా తెలుగు యాక్టర్ గా అతను సెటిల్ అవుతాడు అంటూ ఎలాంటి సమయం లేదు. ఆల్ ఇక సత్యదేవి గురించి ఏం చెప్పారు. నాకు ఇద్దరు తమ్ముళ్ళు ఉంటే కనుక అందులో ఇంకో తమ్ముడు, మూడో తమ్ముడు. ప్రేమని చూపించే ప్రేమలో ఎక్కడ కలవడం ఉండదు. ప్రేమ అందులో నిజాయితీ ఉంటుంది, నిజమైన ఎమోషన్ ఉంటుంది. తను ఇందాక చెప్పినవన్నీ కూడా అన్ని సత్యాలు. ఎందుకంటే నాకు అతను చూడగానే అతను ఒక స్వచ్ఛత ఉంటుంది సార్. ఆనెస్ట్ సిన్సియర్, అది మాత్రం చాలా అద్భుతం. ఎక్కడ కొత్తగా ఉండదు, ఇంప్రెస్ చేయడానికి మాట్లాడడం, అనుకున్నట్టుగా ఎగ్జిక్యూట్ చేస్తాడు, చెప్తాడు. అది చాలా మనకి మనసు తట్టుకుంటాడు. నేను ఫస్ట్ టైం ఈ పాండమిక్ లోనే ఒక సినిమా చూసే, సినిమా పేరు గుర్తురాడు, తన నేచర్ మీకు వ్యతిరేకంగా టైటిల్. సో బ్లఫ్ మాస్టర్ అనే సినిమాని చూసినప్పుడు ఇంకో సినిమా చూసారు మనసు. అంటే ఎవరి యాక్టర్ పెర్ఫార్మెన్స్ చేస్తాడు, టచ్ ఆఫ్ క్లాస్ గా ఉంది. అండ్ మన తెలుగు మనిషిగా అనిపించలేదు. బహుశా అతని డబ్బింగ్ వాయిస్ ఇచ్చారు. ఎందుకంటే వాయిస్ కొంత రిచ్నెస్ ఉంది, అంత క్లారిటీ అది నీట్ ఉందంటే మంచి డబ్బింగ్ ఆర్టిస్ట్ దానికి డబ్బింగ్ చెప్పించుంటారు. కాబట్టి ఎవరో బయట వ్యక్తి అయి ఉంటాడు. ఏ కన్నానా కొనుక్కోవడం కూడా అనిపించింది. అది ఎవరితో మాట్లాడడం లేదంటే మన వైజాగ్ అబ్బాయి మనూరు అంటారు. ఒకసారి అతన్ని చూడాలనుకున్నాను, మనం మాట్లాడాలనుకున్నాను. ఎందుకంటే అతను బెస్ట్ యాక్టర్ ఉన్నాడు. ఎవరెవరిని సలహాయిస్తారు, తన లైఫ్ ఎలా మోల్డ్ చేసుకున్నాడు, సరదా మాట్లాడాలనిపించింది. నాకున్న ఇంప్రెషన్ దాంతో షేర్ చేసుకున్నాను అనిపిస్తుంది. వెంటనే ఫోన్ అయినటువంటి అప్పుడు ఫ్లాట్స్ లో నుంచి అపార్ట్మెంట్స్ బయటకు వచ్చే ప్రసక్తే లేదు. అక్కడ మన యూనియన్ ఉంటే కనుక వాడు స్పెషల్ పర్మిషన్ తీసుకుని అప్పుడు రోడ్డు మీద వచ్చి నన్ను కావడం జరిగింది. చూడగానే నా పేరు సత్యదేవ్ అండి, చాలా బాగా చేస్తారు. కాసేపు వచ్చాక మాట్లాడుతున్న తర్వాత సార్ ఇక్కడ ఇందాక పచ్చగొట్టని కాదు, పట్ట పచ్చది జ్ఞాపకం. అది ఎందుకు పడ్డం ఏంటని అంటారు. నేను ఈ కొలువు సినిమాలో రోడ్ లో జంప్ చేస్తుంటారు. నేను మా టీవీ డిష్ టీవీ మా యాంగిల్ లో వైర్తో ఇలా జంప్ చేసి తినబడ్డానండి. అది చెప్పడం అయిన తర్వాత మీ ఇంపాక్ట్ ఎంత ఉంటుందని మీకు విషయం చెప్పాలి. దీన్ని కుట్లించడం కోసం మా నాన్న హాస్పిటల్ తీసుకెళ్ళారు. అప్పట్లో మందు లోపల ఇంజెక్షన్ చేయలేదు. దాన్ని అట్లాగే నేను కనీసం ఎక్కువ ఏడుస్తుంటే అరే చిరంజీవి అయితే చేసుకుంటాడు అంటే 5-6 నేను నవ్వుతున్నాను, పెయిన్ తెలియలేదు.